వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హవ్య గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఏది నార్మల్ పీరియడ్, ఏది అబ్నార్మల్ పీరియడ్ అని ఎలా తెలుసుకోవచ్చు? ఓకే. సో ప్రతి గర్ల్కి నార్మల్గా మెన్స్ట్రల్ సైకిల్ అంటే వన్స్ ఇన్ 21 డేస్కి, అంటే 3 వారాలకు ఒకసారి, ఆర్ టిల్ 35 డేస్, వన్స్ ఎవ్రీ 35 డేస్, 21 to 35 డేస్ మధ్యలో ఎప్పుడైనా కానీ పీరియడ్ వస్తే దాన్ని నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. ఓకే. సో కొంతమందికి 28 డేస్కి రావచ్చు, కొంతమందికి 30 డేస్కి వన్స్ రావచ్చు. సో ఈచ్ నీ సైకిల్ డిఫరెంట్ ఉంటుంది, నా సైకిల్ డిఫరెంట్ ఉంటుంది, యువర్ ఫ్రెండ్ సైకిల్ మే బి డిఫరెంట్. ఓకే. కానీ మన సైకిల్ ఈ మంత్ ఎలా ఉందో నెక్స్ట్ మంత్ కూడా యూజువల్లీ అలానే మెయింటైన్ అవ్వాలి. ఓకే. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఓకే. వాళ్ళ సైకిల్ ప్యాటర్న్ ప్రాబబ్లీ మేబీ వన్స్ ఇన్ 21 డేస్ అయి ఉండొచ్చు, నీ సైకిల్ ప్యాటర్న్ ప్రాబ్లీ వన్స్ ఇన్ 1 మంత్ అయి ఉండొచ్చు. ఓకే. విచ్ ఇస్ 28 డేస్ అయి ఉండొచ్చు. ఓకే. ఒకటే మంత్లో 2 సార్లు పీరియడ్ వచ్చేస్తుంది మేడం అని కంగారు పడతారు కొంతమంది. ఓకే. సో ఒకటే మంత్లో ఫస్ట్ రావటము, 31st రావటము ఆల్సో ఇట్స్ ఆల్ రైట్ కదా. సో 31 డేస్కి వన్స్, 30 డేస్కి వన్స్ పీరియడ్ ఆల్సో ఇస్ నార్మల్. ఓకే. దాంట్లో మనకి పీరియడ్ అన్నది కొంతమందికి 2 డేసే ఫ్లో ఉంటుంది, కొంతమందికి 5 డేస్ ఆఫ్ ఫ్లో ఉంటుంది. ఓకే. సో ఎనీవేర్ బిట్వీన్ 2 to 8 డేస్ ఆఫ్ ఫ్లో ఆల్సో ఇస్ నార్మల్ అనమాట. ఓకే. మన సైకిల్ అంతకుముందు 2 డేస్ ఉండి సడన్గా ఇట్ బికేమ్ 6-7 డేస్ ఫ్లో అవుతుందంటే అది నార్మల్ కాదు. ఓకే. సైకిల్ ప్యాటర్న్ ఏమన్నా మారినా, సైకిల్ మనకి ఫ్లో ఏమన్నా పెరిగినా, అంతకుముందు ఎప్పుడు 1 or 2 డేసే బ్లీడింగ్ అయ్యేది, ఇప్పుడు సడన్గా 4-5 డేస్ బ్లీడింగ్ అవుతుంది అంటే సమ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. దట్ ఈస్ నాట్ నార్మల్. డాక్టర్ గారు, అయ్యే బ్లీడింగ్ని బట్టి ఈ ప్రాబ్లం వస్తుంది మాకు అని తెలుసుకోవచ్చు అంటారా? యూజువల్గా బ్లీడింగ్ అన్నది మనకి లోపల మనకి ఎండోమెట్రియం, గర్భసంచి లైనింగ్ని ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం మనకు హార్మోనల్ చేంజెస్ వల్ల బయటికి షెడ్ అయ్యి మనకి ఫ్రెష్ బ్లీడింగ్ లాగా, వాటర్ ఫ్లో లాగా మనకి బయటికి ఫ్లో చూస్తాం. కొంతమందికి ఈ ప్రాసెస్లో చిన్న చిన్న క్లాట్స్ లాగా వస్తూ ఉంటాయి. సో అలా అది కూడా నార్మలే. ఓకే. బాడీలో క్లాటింగ్ మెకానిజం అన్నది ఒకటి వర్క్ చేస్తూ మనకి మెన్సెస్ బయటికి ఆ ఫ్లో లాగా రావటానికి హెల్ప్ చేస్తుంటుంది. అలా కాకుండా కొంతమందికి ఆ పీరియడ్ క్లాట్స్ అన్నవి పెద్ద పెద్ద క్లాట్స్ ఫామ్ అయ్యి బయటకు వస్తూ ఉంటాయి పీరియడ్ టైంలో. పెద్ద పెద్ద క్లాట్స్ అంటే అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ మనకి లోపల హెవీగా బ్లీడింగ్ అవుతోంది అని. ఓకే. సో అలా పెద్ద పెద్ద క్లాట్స్ అయినప్పుడు అప్పుడు చెక్ చేయించుకోవటం బెటర్ అనమాట. హెవీగా బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి ఏంటి చాలా లైట్ ఫ్లో అవుతుంది, 1 డేనే బ్లీడింగ్ అవుతుంది, కొంచెం బ్రౌనిష్ డిశ్చార్జే అవుతుంది అంటే బికాస్ ఆఫ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లోపల వాళ్ళకి ఆ యూట్రస్ లోపల లైనింగ్ అన్నది సరిగ్గా పెరగట్లేదు అనమాట. ఓకే. అప్పుడు ఆ బ్రౌనిష్ డిశ్చార్జ్ ఓన్లీ 1 or 2 డ్రాప్సే కనపడుతుంది అంటే ఫర్ సమ్ రీజన్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి బాడీలో. ఎందుకు తగ్గిపోతున్నాయి అని మనం ఫైండ్ చేసుకోవటం ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటి లోపల కలెక్ట్ అయిపోయి చాలా బ్యాడ్ స్మెల్ వచ్చి దానికి 3-4 డేస్ తర్వాత బయటికి బ్లీడింగ్ వస్తుంది. సో అప్పుడు మనకి బ్లడ్ అనేది ఎంతైనా మనకి న్యాచురల్గా డిజింటిగ్రేట్ అయ్యి చేంజ్ అయ్యి దాని ద్వారా మెటాలిక్ స్మెల్ రావటము, బ్రౌనిష్ కలర్లో మారటం అన్నది బ్లీడింగ్ చూస్తాము. నాట్ టు వరీ. బట్ ఆ టైంలో మెన్సెస్ టైంలో కనుక మనకి పీరియడ్ ప్యాంటీస్ కానీ పీరియడ్ ప్యాడ్స్ కానీ ఫ్రీక్వెంట్గా మార్చుకోకుండా ఒకటే ట్యాంపోన్ ఎక్కువ రోజులు పెట్టేసుకుంటే ఫౌల్ స్మెల్లింగ్, బ్యాడ్ స్మెల్లింగ్, మనకి yellowish డిశ్చార్జ్ కూడా కలిసి వస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్. ఓకే. సో లక్కీ ఆర్ అన్లక్కీ ఇండియాలో మనకి ట్యాంపోన్ కల్చర్ అనేది చాలా తక్కువ. వెస్టర్న్లో వాడినంతగా ట్యాంపోన్స్ ఎక్కువ వాడరు కాబట్టి ఇలా ఇన్ఫెక్షన్స్ తక్కువ, లోపల ఫామ్ అయిన బ్లీడింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బట్ నవ్ డేస్ మెన్స్ట్రల్ కప్స్ అనేది కామన్గా యూజ్ చేయటం మొదలుపెట్టారు యంగ్ గర్ల్స్ కానీ పెద్దవాళ్ళు కానీ. సో దాంట్లో కూడా మెన్స్ట్రల్ కప్ అనేది కంపల్సరీ అట్లీస్ట్ 6 to 8 అవర్స్కి ఒకసారి తీసి వాష్ చేసుకొని మళ్ళీ రిప్లేస్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నాకు హెవీ బ్లీడింగ్ అవ్వట్లేదు అని కొంతమంది వదిలేసి మెన్స్ట్రల్ కప్ ఆల్మోస్ట్ 1 day 2 days కూడా అలానే వదిలేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ దాకా కలెక్ట్ అయిన బ్లడ్ అన్నది లోపల ఎక్కువసేపు ఉండిపోవటం వల్ల ఇన్ఫెక్షన్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి మనకి పైకి గర్భసంచి దాకా పాకే ఛాన్సెస్ హై ఉంటాయి. సో కంపల్సరీ పర్సనల్ హైజీన్, ఇఫ్ యూఆర్ యూజింగ్ టాంపాన్స్ ఆర్ మెన్స్ట్రల్ కప్స్ ఒక్కసారి అట్లీస్ట్ 6 to 8 అవర్స్కి ఒకసారి మార్చుకోవటం అనేది ఇంపార్టెంట్. బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా అంటే డాక్టర్ గారు, ఈ పీరియడ్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేయొచ్చా? డెఫినెట్లీ అమ్మా. సో మనకి బాడీ అన్నది మనకి సిగ్నల్స్ ఇస్తుంది.
యువర్ బాడీ ఇంతవరకు నువ్వు స్ట్రెచ్ చేయొచ్చు. అన్ యాక్టివ్ పర్సన్ అంటే అంతకుముందు ఎప్పుడు బాగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అలవాటు ఉంది, జుంబా అలవాటు ఉంది, డాన్స్ అలవాటు ఉంది, డైలీ యోగా చేసే అలవాటు ఉన్నది అన్న వాళ్ళు మెన్సెస్ టైంలో కూడా అంతే ఫిట్గా యాక్టివ్గా ఉండగలరు. కొంతమందికి అంత డైలీ రొటీన్లో ఫిట్నెస్ అలవాటు లేని వాళ్ళు మెన్సెస్ టైంలో ఇంకొంచెం ఎక్కువ వీక్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మెన్సెస్ టైంలో ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఆపుకోవాల్సిన అవసరం లేదు. బట్ బై ఎనీ రీజన్ యువర్ బాడీ ఈస్ టెలింగ్ యూ నో టుడే యు ఆర్ నాట్, అంటే అంత యాక్టివ్గా ఉండలేవు నువ్వు అని ఏదైతే సిగ్నల్ వస్తుందో, లిజన్ టు ద సిగ్నల్. డోంట్ Okay. పుష్ యువర్ బాడీ బియాండ్ లిమిట్స్. ఎందుకంటే హార్మోన్ చేంజెస్ వల్ల బాడీలో జరిగే దాని వల్ల ఎంతో కొంత వీక్నెస్ అన్నది ఆ టైంలో, బికాజ్ యూఆర్ బ్లీడింగ్, వీక్నెస్ ఉండటం అన్నది సర్వసాధారణం. సో బాడీ కోఆపరేట్ చేస్తోంది, యువర్ బాడీ ఈజ్ ఫిట్, మీకు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి అంటే వెల్ అండ్ గుడ్, గో అహెడ్, డూ యువర్ ఎక్సర్సైజ్, నో వన్ ఈజ్ స్టాపింగ్. అలా కాకుండా బాడీ ఈజ్ టెలింగ్ యూ స్లో డౌన్, నాకు కొంచెం రెస్ట్ కావాలి ఈరోజు అని చెప్తుంటే లిజన్ టు యువర్ బాడీ, టేక్ రెస్ట్ ఫర్ దోస్ 2 to 3 days వెన్ యూఆర్ హ్యావింగ్ హెవీ ఫ్లో, అండ్ దెన్ యూ కెన్ తర్వాత రెజ్యూమ్ చేసుకోవచ్చు మన డే టు డే యాక్టివిటీస్. అంటే డాక్టర్ గారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ చాక్లెట్స్ తింటూ ఉంటారు, అది మంచి అలవాటేనంటారా? సో అందరు గర్ల్స్కి చాక్లెట్స్ చాలా ఇష్టం, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్. సో యూజువల్ ఏంటంటే చాక్లెట్స్లో ఆర్ టీ, కాఫీలో వీటిలో ఉండే కొన్ని కెమికల్స్ మనకి ఆ పీరియడ్ పెయిన్ కొంచెం బేర్ చేసే కెపాసిటీని ఇస్తుంది, ఆర్ ఇట్ విల్ టేక్ అవర్ మైండ్ ఆఫ్ ఫ్రమ్ ద పీరియడ్ పెయిన్. ఓకే. ఓకే, సో అందుకని ఆ టైంలో కొంచెం క్రేవింగ్స్ అన్నవి ఎక్కువ అవుతాయి మెన్సెస్ టైంలో. సో కొంతమందికి చాక్లెట్ హెల్ప్స్, కొంతమందికి క్యాండీ, ఎనీ అదర్ క్యాండీ హెల్ప్స్, ఆర్ కొంతమందికి జస్ట్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆర్ ఎ హాట్ ప్యాక్ ఆల్సో కెన్ హెల్ప్. సో పీరియడ్ పెయిన్ మేనేజ్ చేయడానికి ఏ మెథడ్ వాడినా కానీ ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్ గారు పీరియడ్స్ టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఓకే, సో ట్రై అంటే లెస్ స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. కొంచెం స్పైసెస్ తగ్గించుకొని, హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ పీరియడ్స్ అనమాట. మనకి బీపీ ఆన్ ద లోవర్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకొని, ఈజీలీ డైజెస్టబుల్, మన గట్ కూడా కొంచెం ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం క్రాంకీగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో అవాయిడ్ స్పైసీ, అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ కొంచెం ఆ టైంలో అవాయిడ్ చేసి, మిగిలిన హెల్దీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. ఓకే, సో అలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే యువర్ గట్ విల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ నమస్తే. శ్రేయ.